కాసేపట్లో విజయవాడలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. టీడీపీ నేతల దాడిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేత గింజుపల్లి శ్రీనివాస్ను జగన్ పరామర్శించనున్నారు. బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకొని నేరుగా విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రికి రానున్నారు. ఇటీవల జగ్గయ్యపేట, నవాబ్పేటకు చెందిన శ్రీనివాస్పై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దీంతో దాడిలో తీవ్ర గాయాల పాలైన శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాసేపట్లో విజయవాడలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. టీడీపీ నేతల దాడిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేత గింజుపల్లి శ్రీనివాస్ను జగన్ పరామర్శించనున్నారు. బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని నేరుగా విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రికి రానున్నారు. ఇటీవల జగ్గయ్యపేట, నవాబ్పేటకు చెందిన శ్రీనివాస్పై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దీంతో దాడిలో తీవ్ర గాయాల పాలైన శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. లక్ష్మి, మరి కాసేపట్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గింజుపల్లి శ్రీనివాసరావుని పరామర్శించినారు. ప్రస్తుతం బెంగళూరు నుంచి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడ మరి కాసేపట్లో రానున్నారు. ఆయన మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా విజయవాడ వస్తారు. విజయవాడలోని సన్ రైజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గింజుపల్లి శ్రీనివాసరావును మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించున్నారు. ఈ మధ్య కాలంలోనే జగ్గయ్యపేట నియోజకవర్గం, నవాబ్పేటకు చెందినటువంటి గింజుపల్లి శ్రీనివాసరావుతో పాటు మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అభిమానులు దాడి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ దాడిలో గాయపడినటువంటి గింజుపల్లి శ్రీనివాసరావును విజయవాడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలపైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలోనే ఆయన ఢిల్లీ వరకు వెళ్ళి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, నేతలపైన జరుగుతున్నటువంటి దాడులు, హత్యలకు సంబంధించి ఢిల్లీ స్థాయిలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఆ తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు జరుగుతున్న అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే తెలుగుదేశం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇటీవల కాలంలో ఇటు గింజుపల్లి శ్రీనివాసరావుతో పాటు నంద్యాల జిల్లాలో కూడా సుబ్బారాయుడు అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన దాడి చేయడంతో పాటు ఆయన హత్యను కూడా తెలుగుదేశం పార్టీ నేతలే చేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. శుక్రవారం రోజు ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే నంద్యాల వెళ్లనున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపైన జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇక రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ దాడులకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు గురవుతున్నారో వారి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు వారికి అండగా ఉంటామనే ఒక భరోసాను ఇచ్చే ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తను పరామర్శించేందుకు విజయవాడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు మరి కాసేపట్లో రాబోతూ ఉన్నారు. లక్ష్మి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.